మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతిలో చీలిక కనిపిస్తోంది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ కార్యక్రమాలకు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సమావేశాలకు హాజరు కావటం లేదు. దీంతో బీజేపీ, షిండే, శివసేన మధ్య చెడిందనే చర్చ జరుగుతోంది. తాజాగా జనతా దర్బార్ ఇరు వర్గాల మధ్య మరింత దూరాన్ని పెంచింది. శివసేన గ్రూప్ ఏక్నాథ్ షిండేకు బలమైన కోట అయిన తానేలో రెండో జనతా దర్బార్ కోసం మంత్రి గణేష్ నాయక్ ప్రణాళికలు రచించడం వివాదాన్ని మరింత పెంచినట్టయింది. ఏక్నాథ్ షిండే ప్రాబల్యానికి సవాల్ విసురుతూ ఈ కార్యక్రమం కోసం నగరం అంతటా పోస్టర్లు, పెద్ద హోర్డింగ్స్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షిండే తానేకి గార్డియన్ మినిస్టర్గా ఉన్నారు. అంతకుముందు ఈ నెల 3న నవీ ముంబైలోని షాహీలో తానేలో దర్బార్ నిర్వహించిన గణేష్ నాయక్ తన కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. అదే సమయంలో ఏక్నాథ్ షిండే కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించడం కూడా బీజేపీని టార్గెట్ చేస్తుందన్న చర్చ మొదలైంది. 2022లో ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేయటంలో తన పాత్రని బీజేపీకి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ని ఎన్నుకున్నప్పటి నుంచి షిండే అసంతృప్తిలో ఉన్నారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు షిండే, శివసేన, బీజేపీని భయపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉంటే ప్రస్తుతం బీజేపీకి 137 సీట్లు ఉంటే మిత్రపక్షం ఎన్సీపీ అజిత్ పవార్ కి 41 సీట్లు ఉన్నాయి. షిండే సేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మహాయుతికి 237 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ షిండే సేన వెళ్లిపోయినా మ్యాజిక్ ఫిగర్ కి ఢోకా లేదు. మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతిలో చీలిక కనిపిస్తోంది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ కార్యక్రమాలకు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సమావేశాలకు హాజరు కావటం లేదు. దీంతో బీజేపీ, షిండే, శివసేన మధ్య చెడిందనే చర్చ జరుగుతోంది. తాజాగా జనతా దర్బార్ ఇరు వర్గాల మధ్య మరింత దూరాన్ని పెంచింది. శివసేన గ్రూప్ ఏక్నాథ్ షిండేకు బలమైన కోట అయిన తానేలో రెండో జనతా దర్బార్ కోసం మంత్రి గణేష్ నాయక్ ప్రణాళికలు రచించడం వివాదాన్ని మరింత పెంచినట్టయింది. ఏక్నాథ్ షిండే ప్రాబల్యానికి సవాల్ విసురుతూ ఈ కార్యక్రమం కోసం నగరం అంతటా పోస్టర్లు, పెద్ద హోర్డింగ్స్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షిండే తానేకి గార్డియన్ మినిస్టర్గా ఉన్నారు. అంతకుముందు ఈ నెల 3న నవీ ముంబైలోని షాహీలో వాషీలో తానేలో దర్బార్ నిర్వహించిన గణేష్ నాయక్ తన కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. అదే సమయంలో ఏక్నాథ్ షిండే కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించడం కూడా బీజేపీని టార్గెట్ చేస్తుందన్న చర్చ మొదలైంది. 2022లో ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేయడంలో తన పాత్రని బీజేపీకి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ని ఎప్పటికెప్పటి నుంచి షిండే అసంతృప్తితో ఉన్నారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు షిండే శివసేన బీజేపీని భయపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉంటే ప్రస్తుతం బీజేపీకి 132 సీట్లు ఉంటే మిత్రపక్షం ఎన్సీపీ అజిత్ పవార్ కి 41 సీట్లు ఉన్నాయి. షిండే సేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మహాయుతికి 237 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ షిండే సేన వెళ్లిపోయినా మ్యాజిక్ ఫిగర్ కి డోకా లేదు. మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతిలో చీలిక కనిపిస్తోంది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ కార్యక్రమాలకు అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ మధ్యలో ఏర్పడ్డటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంలో మాయావతి కూటమిలో చీలికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అదే విధంగా సీఎం పదవిని ఆశించినటువంటి ఏక్నాథ్ షిండేకు మధ్య కొంత విభేదాలు కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని మీద రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏక్నాథ్ షిండే గత కొద్ది రోజులుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు అధికారికంగా రావడం లేదు. ఆయన కొంచెం తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా ఏక్నాథ్ షిండే ప్రాబల్యం ఉన్నటువంటి తానేలో శివసేనకు సంబంధించినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. అదే ప్రాంతంలో మరో మంత్రి గణేష్ నాయక్ జనతా దర్బార్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ముఖ్యంగా అక్కడ జనతా దర్బార్ ఏర్పాటు కోసం గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోనే షిండే ప్రాబల్యమే కాకుండా షిండే దానికి ఎక్కువ నాయకత్వం కూడా వహిస్తున్నాడు. అలాంటి ప్రాంతంలో తనకు తెలియకుండా గణేష్ నాయక్ జనతా దర్బార్ నిర్వహించడం పట్ల షిండే ఎంతో అసంతృప్తితో ఉన్నాడు. అదే విధంగా తన బలాన్ని చూపించుకోవాలి అనుకునేది ఉంటే తాను కూడా తన బలాన్ని చూపిస్తా అన్నటువంటి మాటలు కూడా, వ్యాఖ్యలు కూడా చేశాడు ఏక్నాథ్ షిండే. అయితే గత కొద్ది రోజులుగా తాను ముఖ్యమంత్రి అవుతానన్నటువంటి ఆశతో ఉన్నటువంటి షిండేకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో గత కొద్ది కాలంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడం. అంతేకాకుండా ఏక్నాథ్ షిండే వల్ల ఇప్పుడు బీజేపీకి అంటే పెద్ద లాభం చేకూరింది ఏం లేకుండా గతంలో ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏక్నాథ్ షిండే బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నా కూడా అక్కడ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంటే కూలే పరిస్థితి లేదు, ఆయన భయపట్టించే పరిస్థితి లేదు. అందు గురించే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుంది అన్నటువంటిది కూడా రాజకీయంగా అక్కడ చర్చ జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ గణేష్ నాయక్ నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ వల్లనే కొంత అసంతృప్తితో ఏక్నాథ్ షిండే ఉన్నాడన్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో బీజేపీకి అదే విధంగా శివసేనకు మధ్య అంటే కొంత రాజకీయంగా దూరం పెరగడమే కాకుండా ముఖ్యమంత్రి పదవి ఆశించినటువంటి ఏక్నాథ్ షిండే వర్గం కూడా బీజేపీతో కలవకుండా అసంతృప్తితో ఉన్నారు. కొంత నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా కూడా వాళ్ళ పట్టును పెంచుకోవడానికి బాంబే లాంటి మహానగరమే కాకుండా మహారాష్ట్ర ఇతర నగరాల్లో కూడా ఎవరికి వారే సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు కూడా ఇటు శివసేన తన కార్యకర్తలను, తన నాయకులతో ఆర్భాటంగా నిర్వహిస్తుంటే, మరోవైపు బీజేపీ మంత్రులు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. తమ పట్టును నిరూపించుకోవడానికి, తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఇటు బీజేపీ కావచ్చు, ఇటు శివసేన కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. దీంతో మహాయుతి కూటమిలో కొంత చీలికలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు దారి తీస్తుందో అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా వేచి చూస్తుంది. అయితే మొత్తంగా షిండే అసంతృప్తి ఉన్న విషయాన్ని ఇటు బీజేపీ నేతలే కాకుండా జాతీయ స్థాయి పార్టీ కూడా ఆలోచిస్తుంది. రేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.